ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ను ఎన్నుకోవాలి? మ్యూచువల్ ఫండ్స్ విషయంలో చాలామంది చేసే తప్పు ఏంటంటే ఎవరు ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ను సెలెక్ట్ చేసుకోవాలి అని. ఇప్పుడు చెప్పబోయే విషయాల్ని మీరు జాగ్రత్తగా విని వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 1 గోల్. మీకు మీరు మొదట అడగాల్సిన ప్రశ్న ఎందుకు? నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను? మీకు ఖచ్చితంగా ఏదో ఒక గోల్ అంటూ ఉండాలి. ఉదాహరణకు మీరు 20 సంవత్సరాల్లో మీ సొంత ఇల్లు కట్టుకోవడం కోసం ₹1 కోటి అవసరం ఉంటుంది అనుకుందాం. ఇక్కడ మీకు మినిమం రిటర్న్స్ 12% వస్తాయని మీరు అనుకుంటున్నారు. అప్పుడు మీరు నెలకు కట్టాల్సిన ఎస్ఐపి 10,500. అయితే 15% యావరేజ్ రిటర్న్స్ అనేవి ఇప్పుడు మామూలే కాబట్టి 12%కు బదులుగా 15% రిటర్న్స్ వచ్చాయనుకుంటే 20 సంవత్సరాల్లో మీరు పొందే డబ్బు 1.57 కోట్లు. ఇలానే మీరు కారు కొనుక్కోవాలన్నా, మీ పిల్లల చదువుకు ప్లానింగ్ చేయాలన్నా ఒక గోల్ పెట్టుకొని మీ ఎస్ఐపిని ప్లాన్ చేసుకోండి. 2 మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి విధానం. మీరు మీ గోల్ డిసైడ్ చేసుకొని ఎంతకాలం పాటు కట్టాలి అని కూడా డిసైడ్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏ రకం మ్యూచువల్ ఫండ్ను ఎన్నుకోవాలి. మీరు ఈక్విటీలో పెట్టాలనుకుంటే ఈ చార్ట్ ఒకసారి చూడండి, దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు డెట్ ఫండ్స్లో పెట్టాలనుకుంటే ఈ చార్ట్ చూడండి, దీని స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఉదాహరణకు మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు మీకు 3 సంవత్సరాల లోపే కావాలంటే డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. రిటర్న్స్ మీకు ఇందులో తక్కువగా ఉండొచ్చు, కానీ రిస్క్ తక్కువ. ఒకవేళ మీ డబ్బు చాలా తక్కువ సమయంలోనే అంటే కేవలం 10 రోజుల్లోనే కావాలంటే లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. వారు గవర్నమెంట్ సెక్యూరిటీస్లోను, ట్రెజరీ బిల్స్లోను 91 రోజుల మెచ్యూరిటీతో ఇన్వెస్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా మీ డబ్బును రిడెంప్షన్ చేసుకోవచ్చు. ఇందులో రిటర్న్స్ తక్కువగానే ఉన్న బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే మెరుగ్గానే ఉంటాయి. ఇవన్నీ కాకుండా మీరు 3 సంవత్సరాల పైన ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మీరు ఈక్విటీలోనూ డబ్బులు పెట్టవచ్చు, డెట్ ఫండ్స్లోనూ డబ్బులు పెట్టవచ్చు, లేదా రెండింటిలోనూ పెట్టవచ్చు. ఇక మూడవది పాస్ట్ పెర్ఫార్మెన్స్. దాదాపు ఇది అందరూ చూస్తారనుకుంటా. మీరు ఏ ఫండ్లోనైనా ఇన్వెస్ట్ చేసే ముందు 1 ఇయర్ రిటర్న్స్, 3 ఇయర్ రిటర్న్స్, 5 ఇయర్ రిటర్న్స్ ఇలా చూస్తుంటారు కదా. దీని ద్వారా ఆ ఫండ్ యొక్క పెర్ఫార్మెన్సు మరియు ఆ ఫండ్ మేనేజర్ యొక్క పనితీరు మీకు అర్థమైపోతుంది. అయితే కొన్ని ఫండ్స్ తర్వాత అంత రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు. ఇక 4వది అతి ముఖ్యమైనది ఎక్స్పెన్స్ రేషియో. ఒక ఫండ్ను ఎన్నుకునే ముందు మీరు ఆ ఫండ్ యొక్క ఖర్చులు కూడా చూడాలి. అంటే ఫండ్ మేనేజర్ యొక్క శాలరీ మరియు ఆ ఫండ్ యొక్క నిర్వహణ ఖర్చులు. ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది 0.1 నుండి 1.5% వరకు ఉండవచ్చు. ఖర్చులు ఎక్కువగా ఉంటే అవి రిటర్న్స్ మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి అవి ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఒక ఫండ్ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మనం ఇంతవరకు ఎలాంటి ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు ఒక ఫండ్ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఉదాహరణకు మీరు 10 సంవత్సరాల తర్వాత ఇల్లు కొనే ప్లాన్లో ఉన్నారు. అందుకు మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. అందులోనూ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే అవి ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండడం వల్ల లాంగ్ రన్లో ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి కాబట్టి. మీరు 4 ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. వాటిని ఎలా కంపేర్ చేయాలో తెలుసుకుందాం. మీకు స్క్రీన్ మీద ఒక టేబుల్ కనిపిస్తుంది. అందులో మొదటి కాలంలో మీకు ఫండ్ పేర్లు కనిపిస్తున్నాయి. రెండవ కాలంలో ఎక్స్పెన్స్ రేషియో ఇవ్వబడింది. దాని గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇందులో హెచ్డిఎఫ్సి ఇండెక్స్ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో మిగతా వాటి కంటే తక్కువగా 0.25%గా ఉంది. మూడవ కాలంలో ఇవ్వబడింది CAGR అంటే కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఫండ్ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు సగటున సంవత్సరానికి వచ్చిన రాబడి. ఇది ఇప్పటి వరకు వచ్చిన ప్రాఫిట్స్ను కూడా రీఇన్వెస్ట్ చేయగా వచ్చిన రిటర్న్స్. ఈ టేబుల్లో కెనరా రోబెకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ యొక్క 5 సంవత్సరాల CAGR అన్నిటికంటే ఎక్కువగా 15.44%గా ఉంది. 4వ కాలంలో ఇచ్చింది షార్ప్ రేషియో అంటే ఒక స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఫండ్ యొక్క రిటర్న్స్ కంటే ఇది ఎంత అదనంగా రిటర్న్స్ ఇస్తుంది తెలుపుతుంది. షార్ప్ రేషియో ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా రిటర్న్స్ వస్తాయని చెప్పవచ్చు. 1 కంటే ఎక్కువగా ఉంటే మంచిది, 2 ఉంటే చాలా మంచిది, 3 పైన ఉంటే ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. ఇక్కడ కెనరా రోబెకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ యొక్క షార్ప్ రేషియో ఎక్కువగా 0.8గా ఉంది. 5వ కాలంలో ఇచ్చింది ఆల్ఫా అంటే ఈ ఫండ్ యొక్క రిటర్న్స్ను బెంచ్ మార్క్ ఇండెక్స్తో కంపేర్ చేయడం అనమాట. ఉదాహరణకు కెనరా రోబెకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ యొక్క ఆల్ఫా 2.95 అంటే ఇది ఇండెక్స్ను మించి 2.95% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిందనమాట. 6వ కాలంలో ఇచ్చింది AUM అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటే ఆ ఫండ్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ యొక్క మొత్తం విలువ అని చెప్పవచ్చు. ఇంకొక రకంగా చెప్పాలంటే టోటల్ ఆఫ్ NAV మల్టిప్లైడ్ విత్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత బాగా ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేయగలడు అని చెప్పవచ్చు.